ఏం జరుగుతుంది అక్కడ? నాకు అర్థమైతేనేగా మీకు చెప్పడానికి. ఇద్దరు ఎంత అన్యోన్యంగా ఉన్నారో చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇలాగే ఎప్పటికీ కలిసి దగ్గరగా ఉండాలి. వెళ్ళి వాళ్ళ గొడవేంటో అడుగు. ఏంటి ఆ పరిస్థితుల్లోనా? నా వల్ల కాదు. కావాలంటే మీరే వెళ్ళి అడగండి. నాకెందుకులే, ఇలాంటి వాటిలో తలదోర్చకుండా ఉండడమే మంచిది. నువ్వు కాని. ఇదిగో నా సంగతి నీకు తెలీదే. ఇప్పుడు గాని చెయ్యి తీలేదో ఇలాగే నాతో పాటు బయటికి తీసుకెళ్ళిపోతాను. నువ్వు గనక నా మాట వినకపోతే ఇక్కడి నుంచి బయటికే కాదు, ప్రపంచయాత్ర చేయడానికి కూడా నేను రెడీ. ఇలా జేబులో చేపెట్టి ఎంత దూరం వస్తావు నేను చూస్తాను. నేనేమీ కామెడీ చేయడం లేదు, సీరియస్ గానే చెప్తున్నా. నా మాట కాని వినకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలకి నేను బాధ్యురాలి కాను. ఏమిటే నువ్వు చేసేది? దా 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 బాబు, రావే రా పదా. బాబు, హే ఇదిగో మధ్యలో గ్యాపే లేకుండా నేను ఎలా రావాలి? ఉసి మింటల్దానా, దీన్ని ఎవరైనా ఆట అంటారే? ఎలా బయటపడాలని మేం టెన్షన్ పడుతుంటే నువ్వు దూరుతానంటావేంటి? అయ్యయ్యో, బావ కౌగిల్లో ఇరుక్కుపోయావా? అవును, ఈయన చేతుల్లో అతుక్కుపోయాను. ఎవరికి దొరకకూడదనుకున్నానో దానికే దొరికాను. ఇప్పుడు ఇది మొత్తం చాటింగ్ పేస్ట్ వస్తుంది. అత్తయ్య, మావయ్య, బావ జేబులో పద్దు చెయ్యి ఇరుక్కుపోయింది. రండి బయటికి లాగుదాం. అబ్బబ్బబ్బా, ఈ త్రిపుర ఒకటి. వాళ్ళ మానాన వాళ్ళను ఉండనివ్వచ్చు కదా. చూద్దాం పదా. సరే రండి. ఇప్పుడు ఈ విషయం అమ్మ నాన్నకి తెలిస్తేనా ఇలా కూడా కానుకిస్తారా ఎవరైనా అని నన్ను వెక్కిరిస్తారు. ఇప్పుడు దీని చెయ్యి వదిలినా, జేబులో ఉన్న మొలతాడు బయటపడినా అమ్మ నాన్నకి నిజం తెలిసిపోతుంది. పొరపాటును కూడా దీన్ని బయట పడనివ్వను. ఉసి త్రిపుర, నా చేయి కాదు, బావ చేయి లాగు. అలాగే పద్దు. ఏం తింటున్నావు బావా? పిచ్చిదాన, నా పిడికిల నుంచి తప్పించుకోవడం నీ వల్ల ఎక్కడవుతుంది? ఏంటి బావా, బయటికి రాకూడదని పిడికిలో బిగించి పట్టుకున్నావా? నా చెయ్యి మొత్తం నలిపేస్తున్నావు కదా బావా, చెప్తాను సంగతి. అమ్మో, ఏం తింటున్నావయ్యా సామి? పద్దు చేర్చేసింది. తొడపాసం పెడితే పెట్టావు గాని నా చెయ్యి మాత్రం బయట పడనివ్వలేదే. ఒరే శ్రీనివాసులు, ఏమిటి నాన్నగారు? అంత ఇరుగ్గా ఉన్న జేబులు ఎందుకురా కుట్టించుకుంటావు? నెక్స్ట్ కుట్టించుకున్నప్పుడు కాస్త లూజుగా కుట్టించుకో. అలాగే నాన్నగారు. అమ్మ పద్దు, అత్తయ్య, వాడి జేబులో చెయ్యేందుకు పెట్టావమ్మా? అడిగితే డబ్బుల పర్సు వాడే ఇచ్చేవాడు కదా. అయ్యో అత్తయ్య, చేయి పెట్టాలంటే ఆయన జేబులో డబ్బులుండాలి కదా అత్తయ్య. డబ్బు లేదని ఎంత చులకనగా మాట్లాడుతున్నావే. అలాంటప్పుడు ఎందుకే నా జేబులో చేపెట్టావు? చెప్పమంటావా? నీ కోరికేంటో చెప్పేస్తానులే బావా. అత్తయ్య, ఈయనేం చేశారో తెలుసా? బీర్వాలో ఉన్నా నేను చెప్తానుగా, నేను చెప్తాను. అమ్మా, నేను టిఫిన్ చేయకుండా బయటికి వెళ్తున్నాను.
టిఫిన్ చేసేళ్ళు అని పద్దు చెప్పింది. నేనేమో కాదు అని బండి తాళం ఏమో జేబులో వేసుకున్నాను. తాళం తీసుకుంటే నేను బయటికి వెళ్ళలేనని జేబులో చేయబెట్టింది. అనుకోకుండా ఇలా జరిగిపోయింది నాన్నగారు. ఓ అదే అసలు విషయం. మరి ఆ అమ్మాయి అంతలా అడుగుతుంటే తిని వెళ్ళొచ్చు కదా. ఒరేయ్, కొంపలే మునిగిపోవు గాని వెళ్ళి టిఫిన్ తినరా. అలాగే నాన్నగారు. రాపద్దు. మీరు రండి, తలకు ఆయిల్ పెడతాను. అవును కదా, పద రా. అబ్బబ్బబ్బా, ఇటు వీళ్ళ పని బాగుంది, ఇటు వీళ్ళ పని బాగుంది. ఏ బక్కబాబు ఎక్కడున్నాడబ్బా? ఛీ. అమ్మా నాన్నల ముందు నన్ను ఇరికించాలని చూస్తావా? చెప్తా. నిన్ను ఇంట్లోనే పడుండేలా చేస్తాను చూడవే. తిను. వడ్డిస్తే సరిపోతుందా? తినిపి. చేసి ఏం డ్రామా ఆడుతున్నావే? ఏది ఆ అనుభవ? ఏయ్, ముందు తీవే. సారీ. పద్మావతి వచ్చిందేంటండి? పెళ్ళైన కొత్త కదా, అరుపులు విరుపులు అన్నీ మామూలే గాని వాళ్ళ బాధలు వాళ్ళని పన్ని. నువ్వు రాయ్. ఆ రోజు నేను చేసిన పనికి ఈ రోజు రివెంజ్ తీర్చుకున్నావు అన్నమాట. ఇప్పుడు తెలిసిందా కొరికితే పెయిన్ ఎలా ఉంటుందో? ఏమిటి చూస్తున్నావు? తినిపించు. అబ్బాబ్బాబ్బా, రివెంజ్ తీర్చుకుంటే ఆ కిక్కే వేరబ్బా. ఏది ఆ అనుభవ? శ్రీనివాస్ అరిచాడేమిటి? మీరేగా అన్నారు పెళ్ళైన కొత్తలో ఇవన్నీ మామూలే అని. అవేం పట్టించుకోకండి. ఏమిటో వాళ్ళ ముచ్చట్లు చూస్తూ ఉంటే నాకు మన పెళ్ళైన కొత్త రోజులు గుర్తుకొస్తున్నాయి. మరీ ఎక్కువగా గుర్తు తెచ్చుకోకండి. స్నానానికి వేడి నీళ్లు పెట్టాను, వచ్చి స్నానం చేయండి. ఏంటి రివెంజ్? ఇప్పుడు బాగుందా కిక్? సాటిస్ఫై అయ్యావా? సినిమాలు చూడటం, డైలాగులు చెప్పడం. తిను.
చాలు, చేసింది చాలు. బస్కే చూస్తున్నారు. ఇప్పుడు బస్సులు తీస్తున్నారేంటండి? రేపు పెళ్లి రోజుకి ఫిట్ గా ఉండాలని చూస్తున్నానే. ఫిట్నెస్ సంగతి దేవుడికి ఎరుక. ఏదైనా తేడా కొట్టిందనుకోండి, ఉన్న ఓపిక కూడా పోతుంది. జాగ్రత్త. హహ, అటువంటిదేం జరగదు ఇక్కడ. నీ మొగుడు బాడీ ఉక్కే ఉక్కు. ఆ ఆ, ఊరుకోండి. ఆ, మీ అమ్మగారు చనిపోయి 10 ఏళ్ళు అవుతుంది. హు, అలా పిలిస్తే మాత్రం వచ్చేస్తుందా ఏమిటి? ఓసి నీ అమ్మ కడుపు మాడా. నేను మా అమ్మని పిలవట్లేదే. అమ్మా, ఇక్కడ నడుం పట్టి చచ్చింది. అమ్మా, నడుం పట్టేసిందా? ఆ, నేను చెప్తానే ఉన్నాను, ఏదో ఒకటి పట్టేస్తుంది అని. విన్నారా? ఇప్పుడు చూడండి. ఓ, ఉండండి, శ్రీనివాసుని పిలుచుకొస్తాను. ఆ, అండాళ్ళు అండాళ్ళు. ఒసేయ్, పిల్లల ముందు నా పరువు తీకే. అమ్మా, నువ్వే వచ్చి కాస్త నన్ను పైకి లేపు. నేను మిమ్మల్ని మొయ్యగలంటారా? ఆ, పైకి లేపమంటే ఎత్తుకొని నెత్తిని పెట్టుకోమని కాదే. అమ్మో, అమ్మో, వచ్చి లేపు. సరేలేండి. ఓ రంగరంగా. అమ్మా, ఆ, 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 జాగ్రత్త అండి. అయ్యో, అమ్మో. సరిగ్గా ఉండండి. బా, ఉండండి. అయ్యో, అమ్మో, అమ్మో దేవుడా. జాగ్రత్త అండి. ఒక్క చోటే ఉంచి లేపవే బాబు. అమ్మా, అయ్యయ్యో, అత్తయ్య మావయ్య, మీరిద్దరు భలే డాన్స్ చేస్తున్నారే. ఆ, ఇదిగో ఉండండి ఉండండి. నేను ఇక్కడ నుండి చూస్తూ ఉంటాను, మీరు డాన్స్ చేయండి. నడుం పట్టి నేను చస్తా ఉంటే డాన్స్ కావాలి నీకు? అమ్మా, అయ్యయ్యో, మావయ్యకి నడుం పట్టేసిందా? ఉసే త్రిపుర, అలా ఉండకపోతే కాస్త సాయం చేయవే. అమ్మా, చేస్తా. మీరు అలా పక్కకుండండి అత్తయ్య. అమ్మా, ఆ, ఏం చేస్తుంది ఇది? మనిషి ఇక్కడుంటే నువ్వు అక్కడికి వెళ్ళావేంటి? ఏం చేస్తున్నావు అక్కడ? పనిలో ఉన్నాను కదా, డిస్టర్బ్ చేయకండి అత్తయ్య. ఏంటిది? కాలు దూతోంది. కొంపతీసి ఎద్దులా కుమ్ముతుందా ఏంటి? వద్దు త్రిపుర, ఆ పని మాత్రం చేయొద్దే. వద్దు 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 వద్దు. హాయ్ అత్తయ్య, చూసారా? భయంతో దెబ్బకి లేచి నుంచున్నారు మావయ్య. అంటాడు, నడు నొప్పి పోయింది. త్రిపుర, ఆ, వా. ఓ, ఏంటండి మళ్ళీ ఏమైంది? అర్థం కావట్లా? నడు నొప్పి పోయి చెయ్యి పట్టేసిందే. కర్మ కర్మ, వయసుకు మించిన పనులు చేస్తే ఇదిగో ఇలానే ఉంటుంది. అబ్బో. సరే రండి, కూర్చోండి. ఆ,
అబ్బా. మెల్లిగా మెల్లిగా తగ్గిపోతుందిలేండి. అత్తయ్య ఏమైంది మావయ్యకి? చెయ్యి అలా ఉంచారేంటి? పద్దు, మావయ్యకి ముఖ్యమంత్రి పదవి వచ్చిందంట. ప్రమాణ స్వీకారం చేయడానికి ప్రాక్టీస్ చేస్తున్నారు. చంపుతా నిన్ను. చెయ్యి పట్టేసిందమ్మా. అయ్యయ్యో అత్తయ్య, హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. వద్దులే అమ్మా, కాసేపు ఉంటే అదే అలవాటైపోతుంది కదా మావయ్య. నోరు ఇవే. ఈ, ఊరుకో. నమస్తే ఆండాళ్ గారు. నమస్తే లక్ష్మి. పద్మావతి, రేపు పెళ్లి రోజు కదా అని చీరలు తెమ్మన్నాను. రేటు గురించి ఆలోచించకుండా మీకు నచ్చినవి తీసుకోండి. అలాగే అత్తయ్య. రండి, ఇక్కడ పెట్టండి. ఇక్కడ పెట్టు. ఇక్కడ పెట్టు. బాగుంటాయి అత్తయ్య. నేను తీస్తాను. ఈ చూడు పద్దు. ఈ ఆడవాళ్ళకి చీరలుంటే చాలు, ఇక్కడున్నోడికి ఏమైపోయినా పర్వాలా. ఈ చూడు పద్దు. చీరలు అమ్మడానికి తెచ్చారా? లేదే, ఆరబెట్టుకోవడానికి తీసుకొచ్చారు. వెళ్ళి ఉతికివ్వు, ఆవిడ ఆరబెట్టుకుంటుంది. ఏంటి కామెడీయా? త్రిపుర, దాంతో నీకెందుకు? నువ్వు సెలెక్ట్ చేసుకో. అబ్బో! ఇదేంటి, చెయ్యి కదిలింది గాని నార్మల్ పొజిషన్కి రావట్లేదేంటి? ఎక్కడ ఏది పెట్టాలో కూడా తెలియదు. అత్తయ్య, ఈ చీర బాగుంది, నేను తీసుకుంటాను. తీసుకోమ్మా. అత్తయ్య, నాకు ఈ చీర నచ్చింది, నేను ఈ చీర తీసుకుంటాను. నేను ఈ చీర తీసుకుంటాను అత్తయ్య. హే, డబ్బులు ఎవరిస్తారే? నీకెవరిస్తారో నాకు వాళ్ళే ఇస్తారు. త్రిపుర అంటే ఈ ఇంటికి బంధువు కాబట్టి ఇస్తారు. నీకెందుకు ఇస్తారు? నేను కాబోయే బంధువుని, అందుకే ఇస్తారు. అది అయినప్పుడు చూద్దాం. బంధువు ఇప్పుడైతే నువ్వే డబ్బులు కట్టు. ఇస్తాను. నీ ముష్టి నాకేం అవసరం లేదు. అమ్మ పద్దు, నువ్వు వెళ్ళి డబ్బులు తీసుకొనిరా. అలాగే అత్తయ్య. మావయ్య, ఈ చీర బాగుంది కదా? బాగుంది. నా పరిస్థితే బాలేదు. పద్మావతి, నేను చీర తీసుకుంటానే, కానీ నువ్వు తీసుకున్న చీర ఏమవుతుందో నువ్వే చూద్దు గాని. సర్ సర్. ఒకటి, రెండు, మూడు, మూడు చీరలు. ఇది ఇది అత్త ఆమెనిది. ఇదిగో నా డబ్బులు. ఇదిగో నీ చీర. బాక్స్ ఎక్కడా? బాక్స్ కూడా అవసరమా నీకు? ఎలా
ఆండాళ్ళు గారు రంగాచారి గారు చూసారా? నన్ను చూసి రమ్మని పిలుస్తున్నారాయన. అసలు నా గురించి ఏమనుకుంటున్నారాయన? ఏమండి మీరు చేసింది చాలు, లోపలికి వెళ్ళండి. అది కాదంటాడు, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అంతే. ఏమీ చెయ్యట్లేదులే, కానీ చూసే వాళ్ళకి ఇంకోలా అర్థమవుతుంది మావయ్య. ముందు మీరు లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. నిన్ను లేవండి మావయ్య, వెళ్ళండి. అమ్మో. అయ్యో జాగ్రత్తమ్మా. డబ్బులు డబ్బులు. ఇదిగో. మావయ్య నీ చేయి సెట్ అయిపోయింది. ఆ? ఆ, అవునమ్మా, సెట్ అయిపోయింది. అంటాడు నా చేయి సెట్ అయిపోయింది అంటాడు. అత్తయ్య, రండి. నీ చేయి సెట్ అయిపోయింది మావయ్య గారు. సెట్ అయిపోయింది. నా చేయి వచ్చేసింది అంటాడు. చూసావా ఎలా సెట్ అయిపోయిందో? ఇదే మంచి ఛాన్స్.